ఒకప్పుడు విమానం గాల్లోకి లేవగానే మన మొబైల్ ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయేవి. కాని ఇప్పుడు ఏకంగా 35,000 అడుగుల ఎత్తులో, మేఘాల మధ్య కూడా హై స్పీడ్ వైఫై వాడుకునే అద్భుతం మన కళ్ళెదుటే ఆవిష్కృతమైంది. ఈ అసాధారణ సాంకేతిక విప్లవాన్ని సాధ్యం చేసింది మరెవరో కాదు, మన భారతదేశానికి చెందిన ప్రతిష్టాత్మక టాటా గ్రూప్. దశాబ్దాల పాటు భారతీయ ఏవియేషన్ రంగంలో విమానంలో ఇంటర్నెట్ వాడటం అనేది ఒక తీరని కల. విదేశీ విమానాల్లో ఈ సదుపాయం ఉన్నా, మన దేశంలో మాత్రం భద్రతా కారణాల వల్ల దానికి కఠినమైన నిషేధం ఉండేది. కానీ సాంకేతికత పెరిగే కొద్దీ పౌరుల అవసరాలు మారుతుంటాయి. ఒక పటిష్టమైన డెమోక్రసీలో ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా నియమాలు అప్డేట్ అవ్వాలి. ప్రభుత్వ ఏవియేషన్ విధానాల్లోని పాత పాలిటిక్స్కు స్వస్తి పలుకుతూ, టెలికాం రంగంలో స్పష్టమైన ట్రాన్స్పారెన్సీ తీసుకురావడంతో ఎట్టకేలకు భారత ప్రభుత్వం విమానాల్లో వైఫైకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వెంటనే టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని విమానయాన సంస్థలు రంగంలోకి దిగాయి. తమ కొత్త ఎయిర్బస్ E350 మరియు బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానాల్లో ఈ సేవలను ప్రవేశపెట్టి టాటా చరిత్ర సృష్టించింది. ఒకప్పుడు నష్టాల్లో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాను తిరిగి లాభాల బాట పట్టించడానికి పటిష్టమైన గవర్నెన్స్ ఎంతో అవసరం. టాటా సంస్థ అద్భుతమైన లీడర్షిప్ లక్షణాలతో, ప్రయాణికుల పట్ల తమకున్న అకౌంటబిలిటీని నిలబెట్టుకుంటూ ఈ గొప్ప నిర్ణయం తీసుకుంది. నెల్కో మరియు పానాసోనిక్ లాంటి దిగ్గజ సంస్థలతో కలిసి అత్యంత ఖరీదైన శాటిలైట్ టెక్నాలజీని వినియోగించి ఈ సేవలను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చారు. కేవలం లాభాల కోసమే కాకుండా, ప్రయాణికులకు ఒక అత్యుత్తమ పబ్లిక్ సర్వీస్ అందించాలన్న వారి తపన గ్లోబల్ టెక్ దిగ్గజాలకు సైతం చెమటలు పట్టించింది. మేఘాల పైన కూడా మనిషిని ప్రపంచంతో కలిపి ఉంచుతున్న ఈ ఇంటర్నెట్ విప్లవం, భారతీయ ఏవియేషన్ సత్తాను ప్రపంచం నలుమూలలా చాటి చెబుతోంది. రాబోయే రోజుల్లో ఆకాశమే మన దేశ అభివృద్ధికి హద్దుగా మారబోతోంది అనడంలో సందేహం లేదు.